చాలా మంది జనాలు ఉన్నారు. స్టీల్ సామాన్ ఇక్కడ ఒక పరుపు వచ్చి 70 రూపాయలు 80 రూపాయలు. కుంకుడుకాయ చూసి కుంకుడుకాయ షాంపూ అంటారు కదా, ఇలా దర్శి చాలా రోజులు అయిపోయింది. ఇది హాయ్ అండి, అందరూ నమస్తే. ఈరోజు చూసారా మన ఛానల్లో హోల్ సెంటర్లో అయితే మనమైతే వచ్చాము. చూద్దాం, ఇక్కడైతే అన్ని సామాన్లు అన్ని తక్కువలో వచ్చేస్తాయి. మన ఆంధ్రాలో ఎంత వస్తుంది, ఆంధ్రాలో అయితే 100 రూపాయలు అయితే ఇక్కడైతే మొత్తం ఒక 50 రూపాయలు అయితే వచ్చేస్తుంది. అలాంటి తక్కువలో ఉంటుంది బడ్జెట్. ఇక్కడ చూపిస్తా చూడండి. ఎంత హోల్సేల్గా ఉంటుంది. ఏడ చూసినా కూడా హోల్సేల్. ఇక్కడ మనం ఏ వస్తువు కొన్నా కూడా తక్కువలో వస్తుంది. చూడండి, మనం చాలా రోజులు అయింది కుంకుడుకాయ చూసి. కుంకుడుకాయ షాంపూ అంటారు కదా, ఇలా దంచితేనే ఇలా కుంకుడుకాయ షాంపూ. చూడండి ఎలా ఉందో. ఇది చూసారు కదా, మనం చూసి చాలా రోజులు అయిపోయింది. ఇది కూడా నెమ్మలి రెక్కలు. ఇది నెమలి. చూడండి ఎలా ఉందో. నేనైతే చూసి చాలా రోజులు అయిపోయింది. ఇది మా వాళ్ళు ఏం కొనాలో అర్థం కాకుండా చెమలు పట్టిపోయి అసలు ఊరికి దిక్కులు చూస్తున్నారు. అసలు వీళ్ళు కొంటారా కొనలో చూద్దాం ఈరోజు. చూడండి, ఇక్కడ అన్ని తక్కువలో వస్తుంది. ఈ షాప్కి అయితే వచ్చాము, చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, మొత్తం హోల్సేల్గా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంది రేట్లు. ఇక్కడ మొత్తం స్టీల్ సామాన్లే, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు, చాలా అంటే చాలా ఉంది. అట్లా పెట్టి బాక్స్ తీసుకెళ్తున్నారు. చాలా మంది జనాలు ఉన్నారు. ఇలాంటి జనాలు నేను ఎక్కడ చూడలేదు. మన కళ్ళ ముందే రెడీమేడ్ చేస్తున్నారు. రెడీ చేస్తున్నారట. మొత్తం స్టీల్ సామాన్లు. మొత్తం చూడండి, అంతా ప్యాకింగ్ చేస్తున్నారు. ఇది ఆంధ్రాకి, తమిళనాడుకి మొత్తం రౌండ్ అప్ చేస్తున్నారు. మొత్తం కదా పరుపులు మొత్తం అక్కడ హోల్సేల్ గా ఉంది. మన వాళ్ళు ఏదో కొంటున్నారు. దిండు కొంటున్నారు లే మా వాళ్ళు. ఇక్కడ చూడండి, పరుపులు మొత్తం లోడింగ్ వెళ్తుంది. చాలా అంటే చాలా తక్కువ. ఇది ఒక పరుపు వచ్చి 70 రూపాయలు 80 రూపాయలు అంట. చూడండి, అన్ని తక్కువ. చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇక్కడ.